భద్రకాళి నమో నమ. గతంలో వైసీపీ నాయకులు రాజధాని ఏమైనా కూడెడతాదన్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిని ఇప్పుడు పార్లమెంట్లో ఇంకా చట్టసభలో ఇది చేస్తే చట్టం చేస్తే ఇంక ఎవరు ఏం చేయలేరు. అది చేసేది మా నాయన వీరభద్ర చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళలో ఉండే కసి కుళ్ళు కుతంత్ర ఎట్లా ప్రజలు చూపించాక మా నాయన ఇది ఆడిన జగన్నాటకం. మా నాయన అమరావతి కడతానన్నా చంద్రబాబు కట్టిస్తున్నాడు అంతే. ఆయన బొమ్మను చేసి కట్టిస్తాడు అంతే. అలిపిరిలోనే చంద్రబాబు గారు గండం తప్పింది. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కావాలన్నా ఈ ఇప్పుడు అమరావతి కొత్త మన రాజధాని నిర్మాణం అంటే ఒక మాటలు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. అన్నపూర్ణేశ్వరం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ అంటే 10 మందికి అన్నం పెట్టేదిరా. కొన్ని లక్షల మందికి ఈరోజు తింటుండారు అన్నం. అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరం ఉన్నట్ల. ఎవరు ఆపలేరు అమరావతిని. పోలవరాన్ని ఎవరు ఆపలేరు. అన్ని పనులు అవుతాయి. మా నాయన వీరభద్ర వీరభోగ సంతానం ఋషికొండలు ఆసం చేసుకుని 10 రోజులు దగ్గరలో ఉన్నాయి. మా నాయన వస్తున్నాడు. ఈ ఎలక్షన్లు ఈ రాజకీయాలతో కాదురా నాయన. ఇప్పటికే జనాలు సోమరిపోతున్నారు కాబట్టి ఇవన్నీ వద్దు. రాజకీయాలకి సమాప్తం. రాజకీయాలకి బంద్ చేస్తే మన ఆయన ఐపీఎస్ శాసనతో పాలిస్తే అందరూ మరసంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరిని విమర్శించుకునేది ఉండదు. సోమరిపోతం చేసేది ఉండదు. జయ భద్రమ్మను మరియు